ఆ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చే ఆదేశాలు కార్యక్రమాలన్నీ ఇరు పార్టీలు పాటించి తూచా తప్పకుండా కలిసికట్టుగా అమలు చేస్తాం. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కూడా ఎదురుదాడి మొదలైంది. విపరీతంగా మంత్రులు మాట్లాడుతున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ కూడా టీడీపీ కలిసి వెళ్ళబోతుంది. ఆయనకి నోటీసులు కూడా ఇచ్చారు. ఏదన్నా ఉంటే సాక్ష్యాలు చూపించండి అనుకున్నాను. ఇక్కడైనా ఎపిసోడ్ అయ్యా, వైకాపా నాయకుల్ని కార్యకర్త ఒకసారి పోలీసులు లేకుండా రమ్మని ప్రజలే తన్నేటట్టున్నారు. కొందరు ఆల్మోస్ట్ తన్నారు. అది వాళ్ళ పరిస్థితి. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, అటు పక్కన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ప్రజల తరపున పోరాడినందుకు, ప్రజల స్వరం ఈ పిచ్చి జగన్కి వినిపించినందుకు ఆయన పైన కేసులు పెడుతున్నారు, నోటీసులు జారీ చేస్తున్నారు, దాడి చేసేదాన్ని కూడా ప్రయత్నిస్తున్నారు. ఏం సారీ 2 రోజులు కస్టడీకి తీసుకున్నారు. పోలీస్ కస్టడీలో అనేక ప్రశ్నలు అడిగారు. నాకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అడిగారా, చంద్రబాబు నాయుడు గారు సిఐడి వాళ్ళని అడిగారా అని.